అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 10. ఓకే, ప్రాక్టీస్ సెట్ నెంబర్ 10 అనేది థర్డ్ మార్చ్ 5th మార్చ్ 2025 ఫస్ట్ షిఫ్ట్లోని ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆప్టిట్యూడ్ పార్ట్ అనేది చాలా ఎక్కువ స్కోప్ ఉన్న పార్ట్ అనమాట. గ్రూప్ డిలో కానీ అదేవిధంగా ఏఎల్పిలో కానీ. గ్రూప్ డిలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, ఏఎల్పిలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. 5 సంఖ్యల మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సరాసరి 75, మూడవ సంఖ్య 114. మిగిలిన 2 సంఖ్యల సరాసరి ఎంత అని అడిగిండు. 2 సంఖ్యల సరాసరి. సరాసరి అంటే ఏంటిదండి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ద వాల్యూస్, ఎస్ బై ఎన్. ఎంత ఇచ్చిండు? 75 ఇచ్చిండు. ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలు ఇచ్చిండు. సో మనకు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 75 ఇంటూ 2. 75 ఇంటూ 2 ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఓకే, 150 ప్లస్ 114. 150 ప్లస్ 114 ఎంత వస్తుందండి? 4, 6, 2. 264 అనేది 3 సంఖ్యల మొత్తం. మనకి ఎన్ని సంఖ్యల మొత్తం ఇచ్చిండు? 5 సంఖ్యల మొత్తం 655 ఇచ్చిండు. ఇందులో నుంచి తీసేద్దామండి. ఓకే, ఇందులో నుంచి తీసేసినప్పుడు 264 అనేది తీసేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి? 264 కదా. దాన్ని తీసేసినప్పుడు 5 ఇట్ల నుంచి 4 పోతే 1. ఓకే, ఇక్కడ 10 వస్తుంది, 10 10. 15 ఇట్ల నుంచి 6 పోతే 9, 5 ఉంటుంది. 5 ఇట్ల నుంచి 2 పోతే 3. 391 అనేది 2 సంఖ్యల మొత్తం. ఓకే, మనకి ఏం అడిగిండు? సరాసరి అడిగిండు. సరాసరి అంటే ఏంటిది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొత్తం బై ఎన్ని సంఖ్యలు అయితే మొత్తం అంతవరకు వేసుకోవాలి. 391/2 అంటే 2 1ల 19, 2 9ల 18, 11, 2 5ల 10, 0.10 కాబట్టి 2 5లు 195.5. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాలుడు 3 km/h వేగంతో 87 మీటర్లు ఉన్న చతురస్ర ప్రాంగణం చుట్టూ ఒక సర్వచర్య నిబంధనను పరిగెడితే అతను పరిగెత్తేందుకు ఎన్ని సెకండ్లు పడుతుంది అన్నాడు. చూడండి, చతురస్ర ప్రాంగణం చుట్టూ ఏమన్నాడు? ఒక చతురస్రం అన్నాడు. చతురస్రం అంటే 4 sides ఈక్వల్గా ఉంటాయి. ఓకే, 4 sides ఈక్వల్గా ఉంటే ఒక సైడ్ ఏంటిది? 87 అన్నాడు. ఓకే, ఒక సైడ్ 87 అంటే ప్రాంగణం చుట్టూ పరిగెత్తింది అనమాట. అంటే 4 sides పరిగెత్తినప్పుడు ఎంత ఉంటుంది? 87 ఇంటూ 4 అనేది డిస్టెన్స్ అవుతుంది. 87 ఇంటూ 4 అంటే 7 3 8 4 28. ఓకే, 8 3 28 4 32, 2 ఎంత? 34. 348 మీటర్లు. 348 మీటర్లు పరిగెత్తిండు. ఎంత టైం పట్టిందని అడిగింది. స్పీడ్ ఎంత? 3 km/h. మనకు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, అంటే వేగం ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏంటిది ఫార్ములా? దూరం బై కాలం. దూరం బై కాలం. మనకి ఏం అడిగిండు? టైం అడిగిండు. సో టైం కావాలంటే టైం అనేది ఇటు సైడ్ వెళ్ళినప్పుడు, ఎస్ అనేది ఇటు సైడ్ వచ్చినప్పుడు, అంటే టైం అనేది బై ఉంది ఈజ్ ఈక్వల్ అవతల వస్తే ఇంటూ అవుతుంది. ఇంటూ ఎస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవతలకు వస్తే బై అవుతుంది. సో డి బై ఎస్. డి అంటే 348, ఎస్ అంటే ఎంత? 3. ఇది ఎట్లుంది? km/h ఉంది. మనకి ఏం కావాలి? సెకండ్స్లలో కావాలి. km/hని సెకండ్స్లోకి మార్చాలంటే మల్టీప్లైడ్ బై కిలోమీటర్ కదా. 1 కిలోమీటర్కు ఎన్ని మీటర్లు? 1000. ఓకే, ఒక సెకండ్, ఒక 1 అవర్కి ఎన్ని సెకండ్లు? 3600, 3600. ఓకే, 3600 అంటే ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సల్. 2 5ల 2 18ల. దాన్ని డైరెక్ట్ మనం 5/18 5/18 అని వేసుకుంటాం. ఓకే, 2 5ల 3 1ల 3 6ల. ఓకే, సో ఇది 6. ఇది ఎంత? 5/6. 5/6 అనేది బై ఉంది కాబట్టి పైకి వెళ్తే ఇంటూ అవుతుంది. 348 ఇంటూ 6/5. దీన్ని 5/5 కదా. 5ని డైరెక్ట్ 6 తోటి డివిజన్ చేసినప్పుడు 5 1ల పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది కాబట్టి 5 2 10, 1.2. 348 ఇంటూ 1.2. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 8 2 ఎంత? 16. 0.6 అనేది మనకు ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1ని టిక్ చేస్తున్నాం. యూనిట్ డిజిట్స్ చూడండి. 8 2 16, 6.6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు మార్కెట్ ధర 5800. ఒక కస్టమర్ 2 వరుస డిస్కౌంట్లు పొందుతాడు. 12%. మొదటి డిస్కౌంట్ 12%. కస్టమర్ చెల్లించింది 4695. రెండవ డిస్కౌంట్ ఎంత శాతం అని అడిగింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సక్సెసివ్ డిస్కౌంట్లో 5800 కదా, 5800 తీసుకున్నా. ఈ వస్తువు
మార్జినల్ ప్రైస్ అంటే ప్రకటిత వెల ఇంటూ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చిండండి 12 ఇచ్చిండు 12% డిస్కౌంట్ పోతే ఎంత మిగులుతుందండి 100లో 88 మిగులుతుంది ఓకే 88% అన్నాడు కాబట్టి బై 100 వేసుకుంటున్నాను ఓకే బై 100 వేసుకున్నాక నెక్స్ట్ ఏమంటుండు నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇస్తే మొత్తం 4695.68 అంటుంది నేను నెక్స్ట్ది ఎక్స్ అనుకుంటున్నాను ఎక్స్ బై 100 అనుకుంటున్నాను పర్సంటేజ్ కాబట్టి ఎక్స్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ కావాలి దీనికి ఈక్వల్ కావాలి ఓకే సో క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఎంత ఉంది ఇది చూడండి 4 టేబుల్ చూద్దాం 4 2 8 20 అంటే 4 5 20 4th టేబుల్లో ఇది 4 2 8 4 2 8 22 ఓకే ఇప్పుడు చూడండి మనకి 4695.28 రావాలి ఓకే దీన్ని 25 తోటి కట్ చేస్తుంది చూడండి 58ని 25 2 50 ఎంత ఉంటుంది 8 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 80 అంటే 25 3 75 ఎంత ఉంటుంది 5 ఉంటుంది పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 కాబట్టి 2 సో ఇప్పుడు ఎంత వచ్చిందండి మన వాల్యూ 2.32 వచ్చింది 2.32 ఇంటూ 22 ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేద్దాం ఈ వాల్యూ 2.32 ఇంటూ 22 చేస్తే మనకి ఎంత వస్తుంది రెండు ఒక్క నిమిషం డైరెక్ట్ చేసేద్దాం 2 2 4 3 2 6 2 2 4 ఇంటూ పెట్టుకొని మళ్ళీ 2 తోటే కాబట్టి సేమ్ పైన ఉన్న వాల్యూసే వస్తాయి 4 6 4 సో వీటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4కి 4 వస్తుంది 6 4 10కి 1 ఇక్కడికి వస్తుంది 6 4 10కి 10 1 కాబట్టి 11 ఇక్కడికి వస్తే 5 5104 5104 వచ్చింది కదా ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది రెండింటి తర్వాత ఉంది కాబట్టి 51.04 వచ్చింది ఓకే 51.04ని ఇంటూ ఎక్స్ ఉంది కదా ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది వాల్యూ ఈ వాల్యూ 4695.68 సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 51.04ని అవతల తీసుకుపోయి డివైడ్ చేసి ఇవన్నీ చేయడం కన్నా ఎక్స్ వాల్యూ ఇచ్చిన ఆప్షన్లలో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది మనకి 4695.68 వస్తుందో చూద్దాం ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7.5 పెట్టుకున్నాను అనుకోండి ఏమొస్తుంది యూనిట్ డిజిట్స్ 5 4 20 వస్తుంది సో 20 ఉందా ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉంది లాస్ట్ డిజిట్ ఇక్కడ రాసుకోండి ఫస్ట్ లాస్ట్ డిజిట్ 8 రావాలి మనకి ఇక్కడ 7.5 పెట్టినా రాలేదు 8.6 పెట్టినాం అనుకోండి 8.6 పెడితే లాస్ట్ డిజిట్ 6 6 4 24 ఇది కూడా 4 వస్తుంది దీన్ని కూడా తీసేయండి 8 పెట్టండి 8 పెట్టినప్పుడు 8 8 3 8 4 32 2 వస్తుంది ఇది కూడా రావట్లేదు 7 పెట్టినప్పుడు 7 3 4 28 యూనిట్ డిజిట్స్ 8 వస్తుంది సో ఆప్షన్ 4 ఓకే ఓకే చూడండి ఇట్లా ఒక యూనిట్ డిజిట్ తోటి ఫాలో అవ్వండి లేదు అనుకుంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు 2 తోటి క్యాన్సిల్ అవుతుంది నేను ఆల్రెడీ ఈ స్టెప్ తీసుకున్నా కాబట్టి ఫర్దర్గా క్యాలిక్యులేషన్ చేయలేదు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ 5 సంఖ్యలు మొత్తం 655 మొదటి 2 సంఖ్యలు 78 సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం క్వశ్చన్ నెంబర్ 1లో మాట్లాడుకున్నది సరాసరి అంటే యావరేజ్ ఇచ్చిండు 2 సంఖ్యల సరాసరి కాబట్టి దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే మొత్తం వస్తుంది 2 తోటి మల్టిప్లై చేసినప్పుడు 8 8 16 7 7 14 1 15 156 వచ్చింది 156 ప్లస్ 123 మూడో సంఖ్య ఇచ్చింది కాబట్టి వాటన్నిటిని సమ్ చేసినప్పుడు 6 3 9 5 2 7 1 1 2 279 279 అనేది 655 నుంచి తీసేసినప్పుడు ఎంత వస్తుంది మనకి 655 అంటే ఇది 10 15 నుంచి 9 పోతే 6 ఓకే ఇది 14 14 నుంచి 7 పోతే 7 5 నుంచి 2 పోతే 3 376 అనేది 2 సంఖ్యల మొత్తం సరాసరి అడిగింది కాబట్టి బై 2 చేసినప్పుడు 2 2 1 2 8 2 8 అంటే 188 ఆప్షన్ 3 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి సైకిల్పై 43 km/h వేగంతో 54 నిమిషాల్లో ఒక పొలం దాటుతాడు ఆ పొలం పొడవు ఎంత మనకందరికీ తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం డిస్టెన్స్ బై టైం d/t సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్ అంటే వేగం ఎంత ఇచ్చిండు 43 km/h ఇచ్చిండు
టైం ఎంత ఇచ్చిండు? 54 నిమిషాలు ఇచ్చిండు. 54. కాకపోతే ఇది నిమిషాల్లో ఇచ్చిండు. మనకు ఆన్సర్ అనేది కిలోమీటర్లలో ఇచ్చాడు. ఇక్కడ గంట ఉంది కదా, సో అంటే అవర్స్. దీన్ని మనం మినిట్స్లోకి మార్చిన ఏం లేదు, ఈ మినిట్స్ని అవర్స్లోకి మార్చిన ఏం లేదు. అది మన కన్వీనియంట్ అనమాట. ఇది ఆల్రెడీ మినిట్స్ అన్నట్టు కాబట్టి దీన్ని బై 60 చేస్తున్నాను. మినిట్స్ని బై 60 చేస్తే ఏమవుతుంది? అవర్స్లోకి మారుతుంది. ఓకే, డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. సో ఎస్ ఇంటూ టీ అంటే 43 ఇంటూ 54/60. ఇది ఫైనల్గా వచ్చేది మనకి. వీటిని క్యాన్సిలేట్ చేద్దాం ఇప్పుడు. 54/60, ఓకే, 43 ఇంటూ, దీన్ని క్యాన్సిలేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టేబుల్ తోటి తీసుకున్నా. 2 మూల 2 రెండుల 2 ఏళ్ళ 14. ఓకే, సో 30 ఉంది. 3 10ల 3 9ల. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ 43 ఇంటూ 9 అంటే ఆబ్వియస్గా మనం ఇది వర్సెస్ ఇది మల్టిప్లై చేస్తున్నాం డి కోసం. ఓకే, చూడండి ఇప్పుడు 43, 9 మిగిలింది. 9 మూల 27, 9 మూల 27, 9 4 36, 36 2 ఎంత అండి? 38. ఇక్కడ బయట ఉంది కాబట్టి ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది రైట్ సైడ్ నుంచి. ఓకే, 38.7 కిలోమీటర్స్. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి మార్కెట్ ధరపై 10% తగ్గింపిస్తాడు మరియు ప్రతి 12 వస్తువులలో 3 వస్తువులు ఉచితంగా ఇస్తాడు. దీనివల్ల 20% లాభం వస్తుంది. మార్కెట్ ధర ఎన్ని శాతం వ్యయంతో పెరుగుతుంది? క్వశ్చన్ నెంబర్ 6 ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది, లీవ్ చేయండి. మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, 2 స్నేహితులు నెలవారీ ఆదాయాలు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. వారు ప్రతి నెల 72,000 పొదుపు చేస్తారు. నెలవారీ ఖర్చు 1:7. చేతన ఆదాయం ఎంత? ఇందులో చేతన్ ఎవరంటే ఫస్ట్ వాడు చేతన్. ఈ 5 అనేవాడు చేతన్ అనమాట. ఓకే, చేతన్ అంటే వీడు. 7 అనేవాడు విపుల్, వి. ఓకే, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయింది. చూడండి, ఈ డిస్కషన్ మనం ఇంత ముందు కూడా పెట్టుకున్నాం. నేనేమనుకుంటున్నా, ఆదాయం అనేది ఎక్స్ అనుకుంటున్నా, ఖర్చు అనేది వై అనుకుంటున్నా. ఆదాయం ఖర్చు పోతే మిగిలింది ఎంత? సేవింగ్స్. ఎంత? 72,000 సేవింగ్స్. ఇద్దరికి 72,000 కాబట్టి నేను దీనికి కూడా ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుంటున్నా. ఎక్స్ మైనస్ వై, ఆదాయం మైనస్ ఖర్చు. ఎవరిది? ఇది విపుల్ది. యాక్చువల్గా చేతన ఆదాయం ఎంత? 5x. ఖర్చు ఎంత? 1x, 1y. ఖర్చును వై అనుకున్నాం కాబట్టి 1y. అదేవిధంగా విపులు 7x అనేది ఇన్కమ్, ఖర్చు అనేది 3y. ఓకే, ఈ 72,000 అనేది బోత్కి సేమ్ కాబట్టి కామన్గా తీసుకున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 5x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7x మైనస్ 3y. ఈ 5x అనేది ఈజ్ ఈక్వల్ టు యువతల పోయింది అనుకో, మైనస్ అవుతుంది. 7x మైనస్ 2x 5x అంటే ఎంత? 2x. ఓకే, ఈ మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే ప్లస్ 3y అవుతుంది. ప్లస్ 3y మైనస్ వై అంటే 2y అవుతుంది. అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? x ఈక్వల్ టు వై అవుతుంది. చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు వై అంటే నేను ఇది చేతన్ కదా, చేతన్ ప్లేస్లో నేను ఇక్కడ వై ప్లేస్లో ఎక్స్ పెడుతున్నా. ఆదాయం అటు కాబట్టి ఎక్స్ పెడుతున్నా. ఓకే, 5x మైనస్ ఎక్స్ ఎంత అండి? 4x. ఓకే, 4x ఈజ్ ఈక్వల్ 72,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72/4. 4 ఒకట్ల 32 అంటే 8 4 32, 8లో 18,000. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి? 18,000 వచ్చింది. మనకి ఆదాయం ఎంత? 5x అంటే 18 5లో 18 5 ఎంత అండి? 90. సో ఆప్షన్ 1. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 8 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 33, 56, 84తో భాగించగా మిగిలిన వరుసగా శేషాలు అంటే 6, 29, 57 ఉన్న అతి చిన్న సంఖ్య ఎంత అన్నాడు. సో ఈ సేమ్ క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా మనం చేసినాం. ఇంతకుముందు మనం ఎట్లా చేసినాం అంటే క్రాస్ చెక్ చేసినాం అనమాట. రిమైండర్ ఇది కాబట్టి ఈ 6ని ఈ నెంబర్ నుంచి తీసేసి దాన్ని 33తో డివిజన్ చేసినాం. ఈ 29ని ఈ నెంబర్ అట్లా క్రాస్ చెక్ చేసినాం. అట్లా కాకుండా ఈరోజు సమ్ డిఫరెంట్గా వేరే ప్రాసెస్ యూజ్ చేద్దాం. ఇప్పుడు 33, 56, 84 ఉంది కదండి, దీనికి ఎల్సిఎం చేద్దాం. దీనికి ఎల్సిఎం చేస్తే 3 తోటి చేస్తుంది. నేను ఎల్సిఎం 3తో చేస్తే 11. ఓకే, 3 ఒకట్ల ఇది పోతుందండి, 26 వస్తుంది, పోదు. ఓకే, 56కి 56 రాస్తున్నా. నెక్స్ట్ 84 ఉంది కదా, 3 2ల 6 పోతే ఎంత? 24. 3 7 21, 3 8 24. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, 11, 56, 28 ఉంది కానీ నేను 4 తోటి చేస్తున్నా ఎల్సిఎం. 11కి 11 వస్తుందండి. 4 ఒకట్ల 4, 16 ఉంది కాబట్టి 14 వస్తుంది. 4 5 20, 4 6 24, 4 7 28 వస్తుంది. నెక్స్ట్ చూడండి, నేను 7 తోటి చేస్తున్నా. నెక్స్ట్ 7 తోటి చేస్తే 11కి 11 వస్తుంది. 7 2ల 14, 7 ఒకట్ల 7. సో ఎల్సిఎం ఎంత ఇద్దండి? ఇప్పుడు
11 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 4 ఇంటూ 3 11 రెండులు ఎంత అండి 22 ఇంతవరకు 22 ఓకే 22 4 ముళ్ళ 12 12 ఏళ్ళ 12 ఐదుల 60 12 ఆరుల 72 12 ఏళ్ళు 84 84 ఇంటూ 22 అదేంటిది ఎల్సిఎం అవుతుంది మనకి ఓకే 84 ఇంటూ 22 ఎల్సిఎం అయినప్పుడు చూడండి 4 రెండ్ల 8 8 రెండ్ల 16 ఓకే ఆల్రెడీ మళ్ళీ 2తో ఉన్నాయి కాబట్టి సేమ్ డిజిట్స్ రిపీట్ అవుతాయి 8 6 1 సో ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత అవుతుందండి 8కి 8 వస్తుంది 8 6 అంటే 8 4 8 2 10 1 14 6 1 7 1 8 1 1848 ఇది ఆప్షన్లో ఉందని ఇది టిక్ పెట్టొద్దు మిస్టేక్ అవుతుంది ఇది ఎల్సిఎం మాత్రమే మనకి ఏమంటుండు ఇవి రిమైండర్లో అంటుండు సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి 33 నుంచి మనం 6 తీసేస్తే ఎంత వస్తుందండి 33 - 6 తీసేస్తే 27 వస్తుంది ఓకే నెక్స్ట్ 56 నుంచి 29 తీసేస్తే ఎంత వస్తుందండి 27 వస్తుంది అక్కడ కూడా ఓకే నెక్స్ట్ 84 నుంచి 57 అంటే 14 అవుతుంది 14 నుంచి 7 తీసేస్తే 7 వస్తుంది 8 ఉంది 8 అంటే ఇది ఏమవుతుంది 7 అవుతుంది 7 నుంచి 5 పోతే 2 వస్తుంది సో 27 అనేది కామన్ రిమైండర్ అంటే కామన్ రిమైండర్ కాదు కామన్ పాయింట్ కామన్ డిఫరెన్స్ సో ఆ 27ని ఈ ఎల్సిఎం నుంచి తీసేయాలి 27 ఎల్సిఎం నుంచి తీసేస్తే 8 నుంచి 7 పోతే 1 4 నుంచి 2 పోతే 2 1కి 8కి 8 1కి 1 1821 ఆప్షన్ 4 ఓకే ఇది కంప్లీట్ ప్రాసెస్ ఫర్దర్గా కూడా రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి ఈ డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందో చూసుకొని ఆ ఎల్సిఎం నుంచి డిఫరెన్స్ని తీసేస్తే అదే ఆప్షన్ అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 736582 అనే సంఖ్య 9తో భాగించబడితే ఏ విలువ ఎంత అన్నాడు ఇక్కడ ఏ ఉందండి ఫస్ట్ 3 అనేది దేనికి మల్టిపుల్ అవుతుందండి 3 ముళ్ళ 9 యాక్చువల్గా 3తో డివిజబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద నెంబర్ అనేది డివిజబుల్ ఉండాలి సమ్ ఆఫ్ ద నెంబర్ అనేది ఎగ్జాక్ట్ డివిజబుల్గా 3 తోటి అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుంది చూడండి చూద్దాం 7 3 10 10 6 16 16 5 21 21 2 ఎంత అండి 23 23 అనేది 1 తోటి 3తో డివిజబుల్ అవుతా కాదు 3 ఏళ్ళు 21 3 ఎనిమిదిలు 24 అంటే 1 నుండి డివిజబుల్ అవుతుంది సో ఏ ప్లేస్లో 1 పెట్టుకుంటే సమ్ అనేది 24 3తో డివిజబుల్ చేసినట్టు 3 ఏళ్ళు 27 3 ఎనిమిదిలు 24 సో ఆప్షన్ 1 తరగతిలో 15 మంది విద్యార్థుల మార్కుల సరాసరి 43 అయితే మార్కులు రెండింతలు అయితే కొత్త సరాసరి ఎంత అని అడిగింది సో మార్కులు రెండింతలు అయితే చిన్న కరెక్షన్ ప్రీవియస్ క్వశ్చన్లో చూడండి 23 + 1 ఎంత 24 కదండి ఈ 24 అనేది 3తో డివిజబుల్ అవుతుంది ఓకే ఫైన్ కానీ 9 తోటి అవుతుందా 9 అన్నా కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 9 కావాలి 24 అనేది 9 తోటి అవుతుందా కాదు సో వీ విల్ క్రాస్ చెక్ వన్స్ అగైన్ సో 23 + 4 ప్లేస్లో నేను ఆప్షన్ 1 ప్లేస్లో నేను 4 తీసుకుంటున్నాను అప్పుడు చూడండి 23 4 ఎంత అండి 27 27 అనేది 3తో ఇక్కడ చూడండి 27 అనేది 3తో డివిజబుల్ అవుతుందా అవుతుంది 3 9 ఓకే అప్పుడు 9 తోటి కూడా డివిజబుల్ అవుతుంది అంతే కదా 9 3 3 9 సో ఇది రాంగ్ అండి ఆప్షన్ 2 రైట్ అంటే 4 ఏ ప్లేస్లో 4 తీసుకుంటే ఆ సమ్ అనేది 9 తోటి డివిజబుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 15 మంది విద్యార్థుల మార్కుల సరాసరి 43 అయితే మార్కులు రెండింతలు అయితే కొత్త సరాసరి ఎంత అన్నాడు ఏమవుతుందండి సరాసరి కూడా రెండింతలు అవుతుంది చూద్దాం ఎట్లా నేను రఫ్గా చెప్తున్నా ఆన్సర్ అనేది 43 డబల్ చేస్తే ఎంత అంటే 86 ఆప్షన్ 2 అనేది ఆప్షన్ ఎట్లా వస్తుందో చూడండి ఇప్పుడు సమ్ అనేది మార్క్స్ అండి బై ఎన్ ఓకే ఏమంటుండు ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x అవుతుంది అంటుండు ఇది ఎన్ను మారట్లేదు ఎన్ను కాన్స్టెంట్ సో ఈ వాల్యూ అనేది ఎంత ఉంటుంది ఎక్స్ బై ఎన్ వాల్యూ అనేది ఎంత అండి 43 అంటుంది ఎక్స్ బై ఎన్ సరాసరి 43 అయినప్పుడు 2 టైమ్స్ అయినప్పుడు ఇంటూ 2 అవుతుంది ఓకే సో ఇక్కడ నీకు ఎన్ అనేది కాన్స్టెంట్ టోటల్ స్టూడెంట్స్ తగ్గట్లేదు పెరగట్లేదు అంతే ఉన్నారు మార్కులు డబుల్ అవుతున్నాయి అంటే పై వాల్యూ డబుల్ అవుతుందండి పై వాల్యూ డబుల్ అవుతున్నప్పుడు కింది వాల్యూ తోటి మనం పక్కన ఉన్న వాల్యూ చూసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ 43 ఇచ్చింది సో 43 ఇంటూ 2 ఎంత అవుతుందండి 86 అవుతుంది ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ చూడండి ఫస్ట్ బోడోమాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లు అనేది చేయాలి ఇందులో ఇంటర్నల్ బ్రాకెట్ ఉంది ఈ టర్మ్ ఉంది ఇందులో కూడా బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఫస్ట్ చేయాలి డివిజన్ 6 డివైడెడ్ బై 2 అంటే ఎంత అండి 3
డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 3 2 ఎంత అండి 6. తర్వాత ఏముందండి 15 మైనస్ 6. 15 మైనస్ 6 ఎంత అండి 11. 15 మైనస్ 6 ఎంత అండి 9. అంతే కదా 9. 11 మైనస్ 9 ఎంత అండి 2. 21 మైనస్ 2 అంటే ఎంత అండి 19. ఓకే. 41 మైనస్ 19 చూడండి. 41 మైనస్ 19 చేస్తే 11. 11 నుంచి 9 పోతే 2. ఓకే. ఇక్కడ 3 ఉంటుంది. 3 మైనస్ 1 2. 22. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 109 సమసంఖ్యల సరాసరి. సమసంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్. సరాసరి ఎంత అని అడిగింది. చూడండి, సరాసరి అంటే ఇంతకుముందు మనం చేసింది ఎస్ ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఎన్ అంటే ఎంత 109. సరి సంఖ్యలు అంటే ఏంటిదండి 2 4 6 8. వీటిని అంక శ్రేణిల నెంబర్స్ అంటారు. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఎందుకు? డిఫరెన్స్ అనేది కంటిన్యూస్ డిఫరెన్స్, కాన్స్టెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో వీటిని సమ్ చేయడానికి ఫార్ములా ఉంటుందండి మన దగ్గర. డైరెక్ట్ ఈ సమ్ అంటే ఈ వాల్యూ సమ్ కావాలి కాబట్టి n/2 ఇంటూ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా అండి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ n అంటే ఏంటిదండి 109. ఓకే. డి అంటే ఏంటిదండి 2. n-1 ఇంటూ డి. చూడండి, ఇక్కడ మనం ఒక 1/1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. n-1 అంటే 109 మైనస్ 1 అంటే 108 అండి. ఓకే. 108. డి అంటే ఎంత అండి డిఫరెన్స్ 2 కాబట్టి 108 ఎంత అండి 216. అంతే కదా 216. 216 ప్లస్ ఏ. ఏ అంటే ఎంత అండి 2 నుంచి స్టార్ట్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ అండి కాబట్టి 2. 216 ప్లస్ 2 ఎంత అండి 218. సో ఇక్కడ అది రాద్దాం. n/2 ఇంటూ 218. ఓకే. 218. ఎన్ క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ అయితే 218/2 అంటే 2 1 18, 2 9. సో 109 వస్తుంది. ఒక నిమిషం, మేబీ సమ్ ఆప్షన్ మిస్టేక్ కావచ్చు. ఇది 109. ఓకే. ఆప్షన్ 1. ఓకే. చూడండి, ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. ఎన్ అంటే ఎన్ ప్లేస్లో 109 రావాలి కదా. మొదటి 109 నెంబర్స్ అన్నాడు కాబట్టి 109 మైనస్ 1 108. 108 ఇంటూ 2 ఎంత అండి 108 ఎంత అండి 216. 216 ప్లస్ 2 218 బై 2. 218 బై 2 అంటే 2 1 2 9 మధ్యలో 0 అంటే 100 200 కాబట్టి 109. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాప్ 8 గంటలు ఒక ట్యాంకు నింపుతుంది. ట్యాంకు సగం నింపిన తర్వాత మరో 4 ట్యాపులు ప్రారంభించబడ్డాయి. మొత్తం ట్యాంకు నింపేందుకు ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఒక ట్యాప్ 8 గంటల్లో నింపుతుంది అంటే ట్యాంకు సగం నింపిన తర్వాత అంటే ఎంత అండి 8 గంటల్లో ఫుల్ అయిందంటే 4 గంటలు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిన 4 గంటల తర్వాత ఆపారు. ఇది పక్కన పెట్టండి. మిగిలిన సగం నింపిన తర్వాత మరో 4 ట్యాపులు ప్రారంభించబడ్డాయి. మొత్తం ట్యాంక్ నింపేందుకు ఎంత సమయం? ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటల్లో ఒక ట్యాప్ నింపుతుందంటే ఒక 1 పార్ట్ అనేది 8 అవర్స్లో నిండుతుందండి. ఓకే. అలాంటి 4 ట్యాపులు ప్రారంభించబడ్డాయి అంటే 4 ఇంటూ 4 1 ఇంటూ 4 1 ఇంటూ 4 అంటే ఎంత అండి 1/2. అంతే కదా 1/2 అంటే 2 వస్తుంది మనకి. చూడండి, ఇక్కడ 4 తీసుకున్నా కదా 4 కదండి ఇది 5. ఎందుకంటే మరో 4 ట్యాపులు అంటే ఆల్రెడీ ఒక ట్యాప్ ఉంది, దానికి 4 ట్యాపులు అంటే 5 అవుతుందండి. ఓకే. ఇది 1 పార్ట్ తీసుకున్నాం మనం. ఇది 1/8 పర్ అవర్స్ అంటే 1 అవర్స్ కదా. మనకు కావాల్సిన అవర్స్ కాబట్టి దాన్ని రివర్స్ చేసుకుంటాం. ఇంత ప్రీవియస్గా కూడా మనం తీసుకున్నాం. అంటే రివర్స్ చేస్తే ఎంత వస్తుంది 5/8 వస్తుంది. 5/8 అంటే 5 క్యాన్సిల్ చేయండి. 5 1 ఎంత ఉంటుంది పాయింట్ పెట్టుకుని 30 అంటే 5 6 1.6 పార్ట్స్ అంటే 1.6 టైం అవర్స్ వచ్చింది కదా. ఇది ఫుల్ ట్యాంక్ నిండడానికండి. మనకు ఆల్రెడీ ఏమన్నాడు సగం నింపిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్ అయిపోయాక సగం అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది. 0.8 వస్తుంది. ఓకే. 1/2 చేస్తాం కదా 0.8 వస్తుంది. 0.8 60 ఇంటూ 0.8 చేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే మినిట్స్ కదా మనకు కావాల్సింది. ఇది అవర్స్లో ఉంది కదా. అయినా అవర్స్లో ఉంది కాబట్టి మినిట్స్లోకి మార్చాలి కాబట్టి 60 ఇంటూ 0.8 చేసుకుంటే 8 5 48 48. ఈ పాయింట్కి ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది.
అంటే పాయింట్ తర్వాత ఇలా ఓకే 8 8 6 48. సో ఫైన్ ఆల్రెడీ 4 అవర్స్ ఉంది కాబట్టి 4 అవర్స్ 48 మినిట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ జీతం జనవరిలో 20% పెరిగింది, నవంబర్లో మరొక 30% పెరిగింది, మొత్తం శాతం పెరుగుదల ఎంత? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అండి. సేమ్ సక్సెసివ్ డిస్కౌంట్ మోడల్ 20% ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. అక్కడ ఎక్స్ అనేది ఇక్కడ పెరిగింది కాబట్టి ప్లస్ తీసుకున్నా, వై అనేది కూడా పెరిగింది కాబట్టి ప్లస్ తీసుకున్నా, ప్లస్ పెట్టుకొని ఎక్స్ వై 20 ఇంటూ 35 బై 100. ఓకే 35 బై 100 ఇది ప్రాసెస్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. జనరల్గా మనం ప్రాఫిట్ లాభ శాతం ఉన్నప్పుడు ప్లస్ ప్లస్ వస్తుంది, నష్టం ఉన్నప్పుడు మైనస్ టర్మ్ తీసుకోవాలి. ఓకే 20 ఇంటూ 25 బై 100 అంటే 21 25 100. ఓకే 5 1 5 35, ఇది 7. నెక్స్ట్ 20 35 ఎంత 55, 55 7 ఎంత 62, ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 8 సంవత్సరాలు సంపాదించబడిన ద్రవ్యంపై 5% వార్షిక వడ్డీ, అర్ధ సంవత్సరాల వారీగా సంచిన వడ్డీ 4 సంవత్సరాల తర్వాత ఎంత? చూడండి ఇక్కడ ఏమన్నాడంటే అర్ధ సంవత్సరం అంటే 6 నెలలకు వడ్డీ ఇచ్చిండండి. 6 నెలలకు వడ్డీ అంటే 4 సంవత్సరాలకి ఎన్ని నెలలు ఉంటాయండి? 12 4 48, 48 బై 6. అట్లా లేకున్నా అర్ధ సంవత్సరం 4 సంవత్సరాలు ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయండి? 8 ఉంటాయి. ఓకే సో 8 అనేది ఎన్వి అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8. అది ఇక్కడ చెప్పింది మీనింగ్ అది. ఓకే చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. 1 ప్లస్ ఆర్ అంటే ఎంత అండి? 5. ఓకే 5 బై 100 పర్సెంటేజ్ కదా మనం తీసుకోవాల్సింది. సో 5 బై 100. 1 ప్లస్ పర్సెంటేజ్ కాబట్టి 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 8. 8 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ అర్ధ సంవత్సరానికి అడిగింది కాబట్టి 4 సంవత్సరాలకి 8 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వస్తుందండి? ఇది ఎల్సిఎం చేస్తే 100, 105 బై 100 వస్తుంది. 105 బై 100 అంటే ఎంత వస్తుందండి? ఒక నిమిషం చూడండి, ఇక్కడ వార్షిక వడ్డీ అన్నాడు కదండి. వార్షిక అంటే ఇయర్లీ. ఓకే ఇక్కడనేమో ఇయర్లీ తీసుకున్నాం, ఇక్కడనేమో హాఫ్ ఇయర్లీ తీసుకున్నాం. సో రాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది సంవత్సరానికి 5% అంటే అర్ధ సంవత్సరానికి ఎంత వస్తుందండి? 5/2 అంటే 2.5 వస్తుంది కదా. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసుకున్నాం అనమాట. 2.5 తీసుకోవాలి. ఎందుకు? ఇది అర్ధ సంవత్సరానికి, ఇది అర్ధ సంవత్సరానికి. టైం అర్ధ సంవత్సరానికి అవుతుంది, ఇంట్రెస్ట్ అర్ధ సంవత్సరానికి అవుతుంది. ఓకే ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 100 కదండి, ఎల్సిఎం 100 అవుతుంది. 100 ప్లస్ 2.5 అంటే ఎంత వస్తుందండి? 1 అంటే 102.5 బై 100 వస్తుంది. 102.5 బై 100 హోల్ పవర్ 8 వస్తుంది. అది వాల్యూ. ఇది 100 హోల్ పవర్ 8. ఓకే హోల్ పవర్ 8 కదా. ఇప్పుడు చూడండి 102.5 బై 100 అంటే ఈ 2 జీరోస్కి ఈ 2 పాయింట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. ఓకే 2 జీరోస్కి 2 పాయింట్ అంటే ఎంత అండి? 1.025. ఇక్కడ పవర్ 8 మనకు వాల్యూ డైరెక్ట్ ఇచ్చిండు. 1.025 పవర్ 8 వాల్యూ ఎంత ఇచ్చిండు? 1.2184. అంటే ఈ హోల్ టర్మ్ అనేది ఇప్పుడు ఎంత అయిందండి? 1.2184 అయింది. 1.2184 ఇంటూ పి. పి అంటే ఎంత అండి? 8000 కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ 8 వేస్తానండి. ఎట్లాగో ఆన్సర్ అనేది వేలలోనే వస్తుంది కాబట్టి మనం అది తర్వాత చూద్దాం. 8 ఇంటూ 8 8/64. ఓకే నెక్స్ట్ 8 1 8, 8 6 ఎంత? 14. ఓకే 8 2 16, 1 ఎంత? 17. 8 1 8 1 9. ఓకే ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 3 జీరోస్కి మనకి ఇక్కడ 3 తర్వాత పాయింట్స్ రావాలి కాబట్టి ఆ పాయింట్స్కి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం ఎంత వచ్చింది? 9744 వచ్చింది. ఆయన ఏం అడిగిండు? వడ్డీ ఒకటి అడిగిండు కాబట్టి 9744 నుంచి 8000 తీసేసి ఎంత వస్తుంది? 1744 వస్తుంది. ఉందా ఆప్షన్లో? 1744 నియర్ బై ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 2. ఓకే నియర్ బై ఎందుకు వచ్చిందంటే మనం మొత్తం టర్మ్ 4 తీసుకోలే కాబట్టి వచ్చింది. ఓకే డోంట్ వరీ, ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్యత వస్తువును 3% నష్టంతో విక్రయించాడు. 15% లాభం పొందినట్లయితే 1494 ఎక్కువ పొందేవాడు. వస్తువు ధర ఎంత? ఓకే చూడండి
చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగింది, 3% నష్టంతో విక్రయించాడు. 3% నష్టం అంటే ఎంత కమ్మింది అది, 97% కమ్మింది. ఓకే, నెక్స్ట్ 5% లాభానికి కమ్మింది. 5% లాభం అంటే ఓవరాల్గా వస్తువు వాల్యూ మనం ఎప్పుడైనా 100కి తీసుకుంటాం కాబట్టి పర్సంటేజ్ అనేది 5% లాభం అంటే 115 కమ్మిండు. 115% కమ్మితే ఓవరాల్గా ఈ రెండింటి మీద లాభం ఎంత వచ్చింది, 1494 వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ డిఫరెన్స్ అనేది ఇది పర్సంటేజ్ అండి, ఇది పర్సంటేజ్. సో ఈ పర్సంటేజ్ అనేది ఇప్పుడు 97,115 డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకి, 18 వస్తుంది. ఈ 18% అనేది 14894కి ఈక్వల్ అయిందండి. సో 100% అనేది ఎంత, 100% వస్తువు వాల్యూ అడిగింది కాబట్టి 100%కి ఎంత అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ అనుకుందామండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, 1494 ఇంటూ 100 అవుతుందండి. 18x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బై 18 అవుతుంది. ఇది ఓవరాల్గా జరిగేది. ఓకే, సో చూడండి ఇదంతా క్లియర్ చేస్తున్నా. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు మనకు వస్తువు వాల్యూ కావాలి, x ఈజ్ ఈక్వల్ టు 1494 ఇంటూ 100/18. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే ఇది 9 రెండులో పోతుంది, ఇది 9 ఒకటిలో పోతుంది. 9 ఒకటిలో పోతే ఎంత వస్తుందండి, 59 అవుతుంది, అంతే కదా. 9 5 45, 9 6 54. ఓకే, 9 6 54 అంటే ఎంత ఉంటుందండి, ఇక్కడ 54 ఉంటుంది, మళ్ళీ 9 6 54. సో రెండుతోటి క్యాన్సిల్ చేసినప్పుడు 2 8 16, 2 3 6, 83 ఇంటూ 100 అంటే ఎంత అండి, 8300. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యల ఎల్సిఎం 2400. సంఖ్యలు 3:4:5 నిష్పత్తులు ఉంటే పెద్ద సంఖ్య ఎంత అని అడిగిండు. ఈ రేషియో అనేది ఎట్లా అండి, ఇక్కడ సమ్ వాల్యూ, ఇక్కడ సమ్ వాల్యూ, ఇక్కడ సమ్ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోయింది మనకి. ఆ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోగా మిగిలింది ఎంత, 3 4 5. ఈ రేషియోలో పెద్ద నెంబర్ ఎంత అండి, 5. ఓకే, 5 బై మొత్తం రేషియో ఎంత అండి, 5 4 9, 9 3 ఎంత అండి, 12 ఇంటూ అసలు వాల్యూ ఎంత అండి, 2400 కాబట్టి 2400 వేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి సింప్లిఫై చేద్దాం. 12 రెండులు ఎంత అండి, 24, 2 సున్నాలకు 2 సున్నాలు, 5 రెండులు ఎంత అండి, 10 ఇంటూ 100 1000. ఒక్క నిమిషం, సారీ అండి చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ మనం ఈ ప్రాసెస్ ఫాలో కావద్దండి. ఈ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో కావాలంటే ఇది ప్రాఫిట్ ఇచ్చిన, ఇది వస్తువు వాల్యూ ఇచ్చిన, ఈ రేషియో ఇచ్చినప్పుడు ఫాలో కావాలి. ఇక్కడ మనకి ఎల్సిఎం అన్నాడు కాబట్టి నేను నెంబర్స్ని 3x 4x 5x అనుకొని దీనికి ఎల్సిఎం తీసుకుంటాను. ఓకే, ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అనేది కామన్గా వస్తుంది ఎల్సిఎం. సో ఎల్సిఎం పోయిన తర్వాత ఎల్సిఎం ఇక్కడ ఎక్స్ పోతే ఉంటుంది, 3 4 5 ఉంటుంది కదండి. 3 4 5 అంటే ఇప్పుడు ఎల్సిఎం టోటల్ ఎల్సిఎం ఎంత, 5 4 20, 23 60, 60x. ఇది ఎల్సిఎం. ఆల్రెడీ వాడు ఒక ఎల్సిఎం ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, ఆల్రెడీ వాడు మనం ఫైండ్ అవుట్ చేసిన కాసాగ్ అనేది 60x అయితే వాడు ఇచ్చిన కాసాగ్ ఎంత, 2400. సో క్యాన్సిల్ చేయండి, 0కి 0 పోతే 6 4 24. సో 6 4 24 అంటే 40. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 40. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 40 అంటే పెద్ద సంఖ్య ఎంత అన్నాడు, పెద్ద సంఖ్య ఎంత అండి, 5. 5 4 ఎంత అండి, 20. 40 అంటే 200. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎల్సిఎం కదండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. నేను జస్ట్ పర్సంటేజ్ వైపులో ఆలోచించా, అది మిస్టేక్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో బ్యాక్టీరియా 4.4% వేగంతో పెరుగుతుంది. మొదట ఇంత ఉంది వాల్యూ ఉంటే 2 గంటల తర్వాత మొత్తం బ్యాక్టీరియా ఎంత అన్నాడు. ఓకే, పర్ అవర్ పెరుగుతుంది. ఒక నిమిషం, ఇది పర్ అవర్ అండి. పర్ అవర్కి 4.4% పెరిగితే 2 గంటల తర్వాత ఎంత అని అడిగిండు. ఏముందండి, సేమ్ మనం ఇంతకుముందు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్మేట్లోనే దీని ప్రిన్సిపల్ అమౌంట్ పి అనుకుందామండి. పి అనుకుంటే ఇంటూ ఎంత పెరుగుతుందండి గంటకి, 14% అంటే 104.4%. 2 టైమ్ 2 గంటకు పెరుగుతుంది కాబట్టి బై 100% కాబట్టి బై 100 హోల్ స్క్వేర్ సేమ్ లైక్ 1+r/100 హోల్ పవర్ n లెక్క 2 టైమ్స్ అన్నాడు కాబట్టి స్క్వేర్ పెట్టుకుంటాం. 2 అవర్స్ అన్నాడు కాబట్టి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఐఎమ్ ప్రొవైడింగ్ హియర్ డైరెక్ట్లీ ఆన్సర్, యూ క్రాస్ చెక్. ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే, సో ఇట్లనే 104.4/100 ఇంటూ 104.4/100 చేస్తే మనకి ఆప్షన్ అనేది 3 వస్తుంది. ఓకే, యూనిట్ డిజిట్స్ అయినా మీరు త్రో యూనిట్ డిజిట్స్ పోయినా కూడా ఆన్సర్ అనేది అది వస్తుంది.
ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ అండ్ కామెంట్ బాక్స్. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం అడిగిండు, 47 పవర్ -5 డివైడెడ్ బై 47 పవర్ 11 ఇంటూ 47 పవర్ -15 అడిగిండు. బ్రాకెట్ ఆఫ్ మనం ఎప్పుడైనా ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. ఇది డివిజన్ చేస్తే దీనికి మల్టిప్లై ఇది చేయాలి. డివిజన్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఇక్కడ ఏం అడిగిండో, 47 పవర్ 5 అంటే అది ఏమవుతుంది, 1/47 పవర్ 5 అవుతుంది. అంతే కదా, పవర్ ఉంది. ఇప్పుడు చూడండి 1/x ఉందండి. 1/x అనేది దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x పవర్ -1 అని రాసుకోవచ్చు. ఓకే, సో సేమ్ వే 47 పవర్ -5 అంటే దాన్ని ఏం రాసుకోవాలి, 47 ప్లస్ పవర్ 5 రాసుకోవాలి. ఓకే, ప్లస్ పవర్ 5 రాసుకోవాలి. డివైడెడ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ అన్నాడు కాబట్టి 1/47 పవర్ 11 రాసుకోవాలి. ఓకే, 47 పవర్ 11 రాసుకోవాలి. ఓకే, ఇంటూ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంటూ పెట్టుకొని 47 పవర్ -15 అన్నాడు కాబట్టి అదేమవుతుంది, 1/+15 అవుతుంది. 47 పవర్ 15 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి 1/, అయితే ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మన బేస్ 47 ఉంది కాబట్టి ఈ పవర్లన్నీ యాడ్ అవుతాయండి. 5 + 11 16, 16 + 15 31. ఓకే, అప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుంది, 1/47 పవర్ 31 అవుతుంది. సో ఈ 1/, ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది, -31 అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక అమ్మాయి పాఠశాలకు 10 km/h వేగంతో వెళ్తుంది. తిరిగి 40 km/h వేగంతో వస్తుంటే మొత్తం ప్రయాణికి సరాసరి వేగం ఎంత? సరాసరి వేగం అంటే ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఎట్లా కాన్స్టెంట్, ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరమో స్కూల్ నుంచి ఇంటికి కూడా అంతే దూరం కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్. ఈ సిచ్యువేషన్లో మనం సరాసరి వేగం చేయాలంటే 2 × x పోయే వేగం, y వచ్చే వేగం, 2xy/x + y వేయాలి. ఇది జనరల్ డైరెక్ట్ ఫార్ములా. సరాసరి వేగం డిస్టెన్స్ కాన్స్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైండ్ అవుట్ చేయడానికి. లేదు సరాసరి వేగానికి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే యాక్చువల్గా వేగం అంటేనే డిస్టెన్స్ బై టైం, సరాసరి అన్నాడు కాబట్టి టోటల్ బై టోటల్ వేస్తాం. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి డెరైవ్ చేసినా కూడా మనకు ఫైనల్గా వచ్చేది ఇదే ఆన్సర్. 2 × x అంటే ఎంత, పోయేటప్పుడు ఎంత అయింది 10 km/h, వచ్చేటప్పుడు ఎంత 40 km/h. ఓకే, 10 + 40 ఎంత 50. ఓకే, 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్ అయినప్పుడు 5 1ల 5 2ల, ఇవన్నీ ఇంటూలే కదా, సో డైరెక్ట్ చేసేస్తున్నాం. ఇది ఇంటూనే డాట్ పెడుతున్నా, ఇది ఇంటూనే డాట్ పెడుతున్నా. ఫైనల్గా ఎంత వచ్చింది, 4 2 8 8 2 16 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కావ్య భోపాల్కు 1011 కిలోమీటర్ల ప్రయాణం 19 గంటల్లో చేరాలి. మొదటి 9 గంటల్లో 25 km/h, తర్వాత 152 కిలోమీటర్లు 19 km/hతో వెళ్తే మిగతా దూరం ఎంతతో వెళ్ళాలన్నాడు. చూడండి టోటల్ డిస్టెన్స్ ఇచ్చిండు, టోటల్ టైం ఇచ్చిండు. ఓకే, ఫస్ట్ 7 గంటల్లో ఎంత స్పీడ్ తోటి వెళ్ళిండండి, 25 km/h వేగంతో వెళ్తే. చూడండి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదండి, వేగం = దూరం బై కాలం. ఇది డైరెక్ట్ ఫార్ములా, దూరం బై కాలం. సో ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిండు, మిగిలిన ఎంత డిస్టెన్స్ పోవాలి, ఎంత టైంలో పోవాలనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 7 గంటల్లో 25 km/h తోటి వెళ్ళిండు అంటే మనకి ఎంత డిస్టెన్స్ పోయిండు, 25 × 7 వేస్తే మనకి ఎంత డిస్టెన్స్, ఎంత దూరం పోయిండో వస్తుంది. ఓకే, ఎంత దూరం అండి, 25 7 ఎంత అండి, 175 కిలోమీటర్లు పోయిండు. ఓకే, ఎన్ని గంటలలో పోయిండు, 7 గంటలలో పోయిండు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంత దూరం, 152 కిలోమీటర్లో 19 km/h వేగంతో పోయిండు. చూడండి దీని 175కి 152 యాడ్ చేయండి. ఎందుకు, టోటల్ దూరం ఎంత పోయిండో వస్తుంది. ఓకే, 152 యాడ్ చేస్తే ఎంత, 5 2 7 7 5 5 5 10 1 12 1 ఉంటే 3 327 కిలోమీటర్లు పోయిండు. ఎంత టైంలో పోయిండు అనేది చూద్దాం. 327 కిలోమీటర్లు ఆల్రెడీ ఇక్కడ 7 గంటలలో పోయిండు. ఓకే, ఈ 152 కిలోమీటర్లు 19 గంటలలో పోయిండు అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, టైం కావాలి. ఓకే, టైం చూడండి, డిస్టెన్స్ ఇచ్చిండు, వేగం ఇచ్చిండు, మనకు టైం కావాలంటే డిస్టెన్స్ బై వేగం వేస్తే అయిపోద్ది. 152/19 వేస్తే మనకు టైం వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 7 గంటలు అయిపోయింది, ఇక్కడ 8 గంటలు అయిపోయింది.
మొత్తం ఎన్ని గంటలు అయిపోయిందండి? 15 గంటలు అయిపోయింది. 15 గంటలు అయిపోతే ఇంకెంత దూరం, ఇంకెన్ని గంటలలో పోవాలి? 19 గంటలు అంటే 4 గంటలలో పోవాలి. బ్యాలెన్స్ 4 గంటలు ఉందండి. ఓకే, మనం ఇక్కడ రాస్తుంది చూడండి, 4 గంటలు ఉంది. దూరం ఎంత ఉందండి? పోవాల్సిన దూరం ఈ 1110 నుంచి 1011 నుంచి 327 తీసేస్తే మిగిలిన దూరం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1000 అనుకుంటున్నా. 1000 నుంచి 327 తీసేస్తే ఎంత వస్తుందండి? 673 వస్తుంది. అంతే కదా? 673 వస్తుంది. 673 ఈ 11 ఎంత వస్తుందండి? 684. 684 కిలోమీటర్లని ఓకే 4 గంటలలో పోవాలి. అప్పుడు స్పీడ్ వస్తుంది. దూరం బై కాలం స్పీడ్ వస్తుంది చూడండి. క్యాలిక్యులేషన్ చేస్తే 4 కోట్ల 4 28, 4 5 20, 4 6 24, 4 7 28, 4 కోట్ల 4 171 km/h తోటి పోతే మిగిలిన డిస్టెన్స్ని 4 గంటలలో కవర్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యల మొత్తం, 2 సంఖ్యల మొత్తం, 3వ సంఖ్య, 4 మిగిలిన 2 సరాసరి. ఇది ఐ థింక్ ఇది థర్డ్ టైం ఇదే సెట్లో రిపీట్ కావడం. ఇది మీ ఆన్సర్ కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మట్టి సిలిండర్ ఎత్తు 52 సెంటీమీటర్లు. అదే వ్యాసార్థంతో శంకు తయారైంది. సిలిండర్ వాల్యూమ్ 52,800 cm3 అయితే శంకు వ్యాసార్థం ఎంత అని అడిగింది. చూడండి, ఎప్పుడైనా ఒక వస్తువు ఐదర్ ఏదన్నా కానీ ఒక వస్తువు ఇచ్చిండు, సిలిండరు ఆర్ సంథింగ్ ట్రయాంగిల్, కోన్, XYZ ఏది ఇచ్చినా దాని నుంచి ఇంకొకటి తయారైంది, లైక్ సర్కిల్, స్పియరు, ఎనదర్ ప్యారలోగ్రామ్ ఏది తయారైనా వాల్యూమ్ అనేది ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటుందండి. అంటే నీకు వాల్యూమ్ అనేది ఇంత ఉందండి, సిలిండర్ వాల్యూమ్, ఇంతే వాల్యూమ్ తోటి నువ్వు శంకువు తయారు చేస్తావు, స్పియర్ తయారు చేస్తావు, కానీ వాల్యూమ్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ వాల్యూమ్ ఇచ్చిండు మనకి, సిలిండర్ వాల్యూమ్ ఎంత ఇచ్చిండు? సిలిండర్ వాల్యూమ్ 52,800 ఇచ్చిండు సెంటీమీటర్ క్యూబ్. ఓకే, 52,800 ఇచ్చినప్పుడు ఇది సిలిండర్ వాల్యూమ్. ఓకే, చూడండి, సిలిండర్ ఎత్తు ఇచ్చిండు. యాక్చువల్గా మనం సిలిండర్ ఫార్ములా ఇద్దాం. సిలిండర్ ఫార్ములా ఏంటిది? πr²h. πr² అనేది సర్కిల్ ఫార్ములా, హెచ్ అనేది వాల్యూమ్ ఫార్ములా. అంటే సిలిండర్లో సర్కిల్ ఉంటుంది కదా, సో ఇది ఓవరాల్గా మనకి ఫార్ములా πr²h అనేది. హెచ్ ఇచ్చిండు. హెచ్ ఎంత ఇచ్చిండు? 42 ఇచ్చిండు. హెచ్ అనేది ఎంత ఇచ్చిండు అండి? 42 ఇచ్చిండు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? రేడియస్ ఆర్ వాల్యూ వస్తుంది. ఆయన ఏం అడిగిండు? శంకు వ్యాసార్థం ఎంత అని అడిగిండు. శంకు వ్యాసార్థానికి శంకు ఫార్ములా చూడండి. శంకు ఫార్ములా ఏంటిదంటే 4/3 πr²h. శంకు వాల్యూమ్ ఆఫ్ ద శంకు ఎంత? 4/3 πr²h. ఓకే, πr²h. ఇక్కడ చూడండి, ఆల్రెడీ πr²h వాల్యూ 52800. ఓకే, πr²h వాల్యూ 52800 అయింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, πr²h ఇక్కడ ఉంది కదా, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 52800 అవుతుంది. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వ్యాసార్థం అడిగింది. చూడండి ఇక్కడ ఏం అడిగిందంటే, క్వశ్చన్ చూడండి ఒకసారి. మట్టి సిలిండర్ ఎత్తు 42 ఇచ్చిండు, 42 వేసుకున్నాం. అదే వ్యాసార్థంతో శంకు తయారైతే శంకు వ్యాసార్థం ఎంత అని అడిగింది. చూడండి, అదే వ్యాసార్థం అన్నప్పుడు మనకి ఇక్కడనే వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఇదంతా నథింగ్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 52800 × 42, పై అంటే ఎంత అండి? 22/7. మనం ఈ రేడియస్ కనుక్కుంటే సరిపోతుందండి. ఎందుకు? అదే రేడియస్ తోటి శంకువు తయారు చేసినప్పుడు శంకువు మనకు అన్నెసరీ ఈ ఫార్ములా అనేది. ఆల్రెడీ ఇదే రేడియస్ అన్నాడు కాబట్టి ఇదే ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. 22/7 కదండి. 7 1 7 5 35, 7 6 42, 6 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ చూడండి. 22/6 52800. ఓకే, చూద్దాము. 22 ఉంది కాబట్టి 2 తోటి చేద్దాము. ఓకే, 2 తోటి చేద్దాం. 22 ఎంత పోతుందండి? 11. ఓకే, 22 11లో పోయినప్పుడు ఇది చూడండి, 2 2 2 4, 2 6 12, 2 4 26400. ఓకే, నెక్స్ట్ 6 ఉంది కాబట్టి 6 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం. చూడండి, 6 4 24, 24 ఉంది కాబట్టి మళ్ళీ 6 4 24 00. ఓకే, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం. 11 4 44, 2 0 2 0 ఈజ్ ఈక్వల్ టు r². ఓకే, ఈజ్ ఈక్వల్ టు r² అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 400 స్క్వేర్ రూట్ అంటే ఎంత? ఇప్పుడు చూడండి, 4 అంటే స్క్వేర్ రూట్ 2, 100కి 0, 20, 20 20లో 400. ఆప్షన్ 1. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 420. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి పని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు, మరో 18 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు అంటే అతను ఒక వ్యక్తి 12 రోజులు, మరో వ్యక్తి 18 రోజులు సహాయం చేస్తే
ఇద్దరు కలిసి సాయం చేస్తే 4 రోజుల్లో పూర్తవుతుంది. మూడో వ్యక్తి ఒంటరిగా పనిచేసి ఎంత రోజుల్లో చేస్తాడు? ఇద్దరు కలిసి సహాయం మూడో వ్యక్తికి చేస్తారు. ఓకే, మనం రిపీటెడ్ క్వశ్చన్స్ చూసినాం కాబట్టి డైరెక్ట్ ఆ క్వశ్చన్ని బట్టి ఫాలో అయిపోండి. ట్రాన్స్లేషన్ చూడకండి. ఒకసారి చెప్తే చూడండి. ఒక వ్యక్తి 12 రోజులలో చేస్తారు, ఒక వ్యక్తి 18 రోజులలో చేస్తారు, ముగ్గురు కలిసి 4 రోజులలో చేస్తే ఆ మూడో వ్యక్తి ఒక్కడే ఎన్ని రోజులలో చేస్తారని అడిగిండు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడు చేసే పని 1 పార్ట్ పర్ డేకి 1/12 అనుకుంటున్నా, ప్లస్ సెకండ్ వాడు చేసేది 1/18 అనుకుంటున్నా, ప్లస్ థర్డ్ వాడు చేసేది 1/x అనుకుంటున్నా, ఎక్స్ రోజులలో చేస్తాడు 1/x, ఒక పార్ట్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ముగ్గురు చేసేది 1/4. చూడండి, మనం అన్నిట్లో కూడా అంటే 1/12 అనేది డేస్ కదా, ఇక్కడ రోజులు. పర్ డే అని చదువుకున్నాం కదా. మనకు కావాల్సిన డే కాబట్టి ఆ పర్ డే అనేది రివర్స్ అవుతుంది ఆన్సర్. ఓకే, చూడండి, ఇప్పుడు 12కి 18కి ఎల్సిఎం చేస్తే 6 తోటి తీసుకున్నప్పుడు 6 2 12, 6 3 18. ఇంకేమైనా పోతుందా? ఓకే, నెక్స్ట్ 6 2 12 అయినప్పుడు 3 లేదు కాబట్టి 3 తోటి మల్టిపుల్ చేయాలి పైన కింద. 6 3 18 కాబట్టి ఇది 2 తోటి చేయాలి. టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 2 12, 12 3 36, 36 అనేది ఎల్సిఎం. 3 + 2 5 ఈజ్ ఈక్వల్ టు అవతలి పోయింది అనుకోండి, ఏమవుతుంది? 5/36 అవుతుంది. 5/36 అవుతుంది. ఓకే, 1/x ఈజ్ ఈక్వల్ టు 5/36. దీనికి ఎల్సిఎం చూడండి, 4 1 4, 4 9 36. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 36 అవుతుంది కాబట్టి 4 ప్లేస్లో 36 రావాలంటే 9 తోటి మల్టిపుల్ చేయాలి. ఓకే, 9. ఈ ఎల్సిఎం టోటల్ 36 అండి. 9 - 5 ఎంత? 4. 4 మళ్ళీ 36 వచ్చింది. 4/36 అంటే ఎంత? 1/9. 1/9 ఈజ్ ఈక్వల్ టు 1/x. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొత్తం 10% సాదా వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 3,120కి పెరిగింది. అదే మొత్తంపై 2 సంవత్సరాల సాదా వడ్డీ ఎంత అని అడిగింది. 3 సంవత్సరాలలో ఇది మొత్తం అండి, ఒక నిమిషం, ఇది మొత్తం అమౌంట్ అండి. మొత్తం అంటే ఏంటిదండి? ఇంట్రెస్ట్ ప్లస్ అసలు. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకు మొత్తం అడిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ప్లస్ అసలు అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3120 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, దీనికి ఎల్సిఎం చూడండి. టీ అంటే ఎంత అండి? టైం ఎంత? 3 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0కి 0 పోతుందండి. అప్పుడు పైన ఎంత ఉంటుందండి? 3p ఉంటుంది. ఓకే, 3p/10 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 3120. ఇది ఫైనల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, 3p/10 అంటే ఎల్సిఎం ఎంత అండి? 10. సో దీన్ని 10 తోటి మల్టిప్లై చేసి 10 తోటి డివైడ్ చేసినప్పుడు ఓవరాల్గా ఎల్సిఎం అనేది 10 అవుతుంది. ఈ 10 అనేది బై ఉంది కాబట్టి ఈక్వల్ అవతల పోతే ఇంటూ అవుతుంది. 10 అంటే ఇంకో 0 పెరుగుతుంది. ఇది 3p, ఇది 10p, మొత్తం ఎంత అండి? 13p. ఓకే, 13p. ఈ 13pని క్యాలిక్యులేట్ చేసి చూడండి, డైరెక్ట్ చేస్తున్నా. 31200 13 అంటే 13 2 ఎంత అండి? 26. 26 తీసేసి ఎంత ఉంటుందండి? 52. 13 3 39, 13 4 52, 24. 2 జీరోలకి 2 జీరోలు. సో పి క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి? 2400 వచ్చింది. ఇక్కడ ఏం అడిగిండు? 2 సంవత్సరాల సాదా వడ్డీ రేటు మీద వడ్డీ ఎంత అని అడిగిండు. అంటే మన క్యాపిటల్ వచ్చింది, 2 సంవత్సరాలకు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మన ఫార్ములా ఏందండి? PTR/100. పి అంటే 2400. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం. టైం ఎంత? 2 సంవత్సరాలకే. 2 వడ్డీ రేటు మెన్షన్ చేసి ఆల్రెడీ మెన్షన్ చేసిన 10 అని కాబట్టి 10 తీసుకుంటున్నాను నేను. ఓకే, 10% కాబట్టి బై 100 చేస్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 24 2 ఎంత అండి? 48. ఈ జీరోకి 480. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అస్మిత ఒక చీరను 4800 కొన్నది, 4200కు అమ్మింది. నష్టం ఎంత అన్నాడు? నష్ట శాతం అడిగింది కాబట్టి ఫస్ట్ నష్ట శాతానికి ఫార్ములా అయింది నష్టం బై కొన్న వెల ఇంటూ 100. లాభ శాతానికి లాభం బై కొన్న వెల ఇంటూ 100. మనం ఎప్పుడైనా కొన్న వెలతో చూడాలి, అంతే కదా. మా కొన్న వెలకి ఎంత తేడా కమ్మినో అప్పుడు నీకు నష్ట శాతం తెలుస్తుంది. 4800 4200 అంటే ఎంత? ఎన్ని వందల నష్టానికి కమ్మింది? 600 బై కొన్న వెల ఎంత? 4800. ఓకే, 4800 ఇంటూ 100. ఎందుకు? పర్సంటేజ్ శాతం అడిగింది కాబట్టి మల్టిప్లైడ్ బై 100.
ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు చూడండి 8 5 40, 8 6 48. ఓకే, 8 5 40, 8 6 40, 8 7 56, 40 ఉంటుంది కాబట్టి 8 5 40, 75/6. మళ్ళీ క్యాన్సిలేట్ చేస్తే 7 1 15 అంటే 12, 7 14, 6 12 కదా, 3 ఉంటుంది, 6 5 30, 12.5%. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 భాగస్వాములు 4:6:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ళు 8, 4, 5 నెలల పాటు పెట్టుబడులు పెట్టారు. లాభశాతం ఎంత? ఏముందండి, లాభశాతం అంటే పెట్టుబడిని టైం తోటి మల్టిప్లై చేసి పర్సెంటేజ్ తీస్తే అదే వస్తుంది మనకి లాభశాతం. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 8 3 24, 8 4 ఎంత అండి 32 ఈస్టు పర్సెంటేజ్ అడిగింది కాబట్టి పర్సెంటేజ్. 6 4 ఎంత అండి 24, 8 5 ఎంత అండి 40. ఇప్పుడు చూడండి ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇవన్నీ పర్సెంటేజ్ కాబట్టి మనకు ఆ రేంజ్లో పర్సెంటేజ్ ఇవ్వలే కాబట్టి చూద్దాం. 4 8 8 32, 4 5 24, 6 24, 4 10. ఓకే, దీన్ని కూడా మళ్ళీ 2 తోటి క్యాలిక్యులేట్ చేస్తే 2 5, 2 3,